ఆశ్వీజ మాసంలో జరుపుకునే అతిపెద్ద పండుగ దసరా. అయితే ఈ పండుగను దేశవ్యాప్తంగా వారి వారి సంస్కృతి ప్రకారం జరుపుకుంటారు. అలాగే తెలంగాణలో కూడా దసరా పండుగ బతుకమ్మ పండుగగా విశేషంగా జరుపుకుంటారు. దసరాను తెలంగాణలో బతుకమ్మ పండుగ అని ఎందుకంటారు? అసలు ఎవరి బతుకమ్మ? ఈ వివరాలు ఈ కథనంలో విందాం. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యము నుండి 9 రోజుల పాటు జరుపుకుంటారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ఈ బతుకమ్మ పండుగ ఆ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. ఏ పండుగ అయినా జరుపుకునే ముందు దాని పూర్వాపర్వాలు తెలుసుకోవాలి. ఒక పండుగను ఎందుకు జరుపుకుంటారు, దాని వెనుక ఉన్న కారణాలేమిటి అని తెలుసుకొని పండుగను జరుపుకుంటే విజ్ఞానంతో పండుగ వేడుకలను కూడా పూర్తిగా ఆనందించవచ్చు. బతుకమ్మ పండుగ ఎలా చేస్తారంటే, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ రోజుల్లో మహిళలు, అమ్మాయిలు రంగురంగుల పూలతో బతుకమ్మను త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన ఆ బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బతుకమ్మ సంబరాలు 9 రోజుల పాటు జరుగుతాయి. బతుకమ్మ పండుగ వేడుకలు ఎప్పటి నుంచి మొదలయ్యాయంటే, భాద్రపద బహుళ అమావాస్య అంటే మహాలయ అమావాస్య నుండి బతుకమ్మ పండుగలు మొదలై ఆశ్వయుజ శుద్ధ అష్టమి అనగా దుర్గాష్టమి పర్వదినంతో ముగుస్తాయి. ఈ ఏడాది అక్టోబర్ 2 నుండి మొదలై అక్టోబర్ 10 దుర్గాష్టమితో ముగుస్తాయి. అయితే ఈ ఏడాది అక్టోబర్ 11 ఉదయం 11 గంటల వరకు అష్టమి తిథి ఉంది. అందుకే ఆ రోజు కూడా ముగింపు వేడుకలు జరుపుకోవచ్చు. ఇది వారి వారి సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ. మహాలయ అమావాస్య రోజు నుండి ప్రారంభమయ్యే బతుకమ్మ మొదటి రోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. ఆ రోజు నువ్వులు, బియ్యం, నూకలు కలిపి నైవేద్యంగా తయారు చేసి బతుకమ్మను నివేదిస్తారు. అంటే ఆ రోజు నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారన్నమాట. రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అటుకుల బతుకమ్మ వేడుక జరుగుతుంది. ఈరోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. మూడవ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు సమర్పిస్తారు. నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ. ఈరోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా చేసి బతుకమ్మకు సమర్పిస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఈరోజు బతుకమ్మకు అట్లు లేదా దోసులు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఆరవ రోజైన ఆశ్వయుజ పంచమి నాడు బతుకమ్మ అలిగిన బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజున అమ్మవారు అలిగి ఉంటారు, ఏమీ తినరు. అందుకే నైవేద్యం ఏమీ సమర్పించరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ. ఈరోజు వేపకాయల బతుకమ్మకు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్ల ఆకారంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఈరోజు నువ్వులు లేదా బెల్లం, నెయ్యి కలిపి నైవేద్యం తయారు చేసి బతుకమ్మకు నివేదిస్తారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. ఆశ్వయుజ అష్టమి నాడు దుర్గాష్టమి మహాపర్వదినం రోజున బతుకమ్మకు 5 రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం, ఇలా 5 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తారు. బతుకమ్మ సంబరాల్లో తెలంగాణలో ఆడపడుచులు అందరూ అత్తారింటి నుండి కన్నవారింటికి చేరుకొని ఈ పూల పండుగ సంబరాలు జరుపుకుంటారు. ఈ 9 రోజుల్లో వీరు రోజు బతుకమ్మలు చేసి ప్రతి సాయంత్రం వాటి చుట్టూ తిరుగుతూ ఆడతారు.
ఆ తర్వాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగ రోజు మగవారంతా పచ్చిక బయళ్ళలోకి పోయి తంగేడు, గునుగు మొదలగు పూలను భారీగా ఏరుకొని వస్తారు. ఆ తర్వాత ఇంటిల్లిపాది కూర్చొని ఆ పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. చీకటి పడే సమయంలో స్త్రీలందరూ ఈ బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువుకు వైభవంగా ఊరేగింపుగా బయలుదేరుతారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. నిజానికి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైనది. ఉద్యమ సందర్భంలో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. ఉద్యమ నాయకుల్లో స్ఫూర్తిని పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మ పండుగకు ప్రాధాన్యం మరింతగా పెరిగింది. ప్రస్తుతం విదేశాల్లో కూడా బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రజల పండుగ బతుకమ్మ పండుగ సంబరాలను అందరూ ఆనందంగా జరుపుకుందాం. మన సంస్కృతి సాంప్రదాయాలను భావి తరాలకు భద్రంగా అందిద్దాం. అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఓం శ్రీ గౌరీదేవ్యై నమః.